తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో బీజేపీ కూడా ముందంజలో కొనసాగుతోంది. అయితే మొదటి ఫలితం రానే వచ్చింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బోని కొట్టింది. గడ్డిపోతారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 14 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. 3 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందగా, ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్, బీజేపీ ముందంజలో ఉన్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా భవిష్యత్తు రాజకీయాలపైన ప్రభావాన్ని చూపిస్తాయని అన్ని రాజకీయ పార్టీల్లోనూ అంచనాలున్నాయి. ఇక మరోవైపు కౌంటింగ్ ప్రారంభానికి ముందు నుంచే క్యాంపు రాజకీయాలు కూడా మొదలయ్యాయి. ఎగ్జిట్ పోల్ సైతం కాంగ్రెస్ కి అధిష్టానాలు దక్కుతాయని చెప్పడంతో కాంగ్రెస్ నేతల్లో ధీమా కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని, అధికార పార్టీ అక్రమాలకు చెక్ పెట్టేలాగా ఈ తీర్పు ఉండబోతుందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు చెప్తున్నారు. మరిన్ని ఎలక్షన్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కొలుగురి 24/7 న్యూస్ టీవీ.